మీరు అనేకమైన ప్రమాదాలను మీ జీవితాల్లో ఎదుర్కొంటున్నారు. అనేక రోగాలు మీరు కలిగి ఉన్నారు. అలాగనే అనేకమైన భయాలతో మీరు ఉన్నారు. అనేకమైన నాశనకరమైన తెగుళ్ళతో మీరు బ్రతుకుతూ ఉన్నారు. మీ జీవితాల్లో చూసుకుంటే తెగుళ్ళున్నాయి, రోగాలున్నాయి, అలాగే భయాలున్నాయి. అలాగనే అనేకమైన అపాయాలతో మీరున్నారు. అలాగే ప్రయాణాల్లో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఎన్నో నష్టాలు, ఎన్నో ఎన్నో కష్టాలు, ఎన్నో ఎన్నో శ్రమలు, భయంకరమైన దారిద్ర్యం అనేది నిన్ను చుట్టుకుంది. నీ జీవితంలో మేలు అనేదే జరగట్లేదు. అయితే మీకు పట్టిన దరిద్రం పోతుంది. నేను చెప్పిన ప్రకారం చేస్తే ఈ కీర్తన రోజుకు 7 సార్లు చదవండి, ఒక నెల రోజులు. ఖచ్చితంగా నీకు పట్టిన దరిద్రం, మీకు ఉన్న తెగుళ్ళు, రోగాలు, కష్టాలు, వేదనలు, బాధలు, దుఃఖాలన్నీ పోయి దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటుంది. ఈ ఈ యొక్క కీర్తనలో ఉన్న వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మీకు పట్టిన దరిద్రం ఈ రోజే, ఈ క్షణమే వదిలిపోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితముగా మీకున్న రోగాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, వేదనలే కావచ్చు, అనేకమైన నష్టాలే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, మరణాలే కావచ్చు, కరువే కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, పేదరికం కావచ్చు, గొడవలు, అల్లర్లు, కష్టాలు, వేదనలు, బాధలు, సాతాను పెట్టే ప్రతి శోధన ఈ కీర్తన చదవడం ద్వారా మీ జీవితంలో పోతుంది, మీ జీవితంలో నుండి తొలగిపోతుంది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఇది దేవుని పట్ల జరిగిస్తాడు. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలోన ఈ రోజున వెలిగించు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే, కామెంట్స్లో నాకు అపాయం ఏమీ రాదు, కామెంట్స్లో నాకు అపాయం ఏమీ రాదు అని రాయండి ముందుగా. అలాగనే ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మహోన్నతుడి చాటును నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి, దేవుని చాటును మీరున్నారు. సర్వశక్తి నీడలో మీరు విశ్రమిస్తే, సో ఆయన నీకు ఆశ్రయంగా, ఆయన నీ కోటగా, ఆయన్ను నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బలమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మొట్టమొదటిగా వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు దేవుడు. ఈ రోజున వేటగాని ఉరిలో ఉన్నారు అంటే సాతాను యొక్క ఉరిలో ఉన్నారు. దేవుడు ఆ ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇప్పుడు దాకా నీ జీవితంలో నాశనకరమైన తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోయి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఇప్పుడు దాకా ఏ రెక్కల నీడలో కూడా నీకు ఆశ్రయం దొరకలేదు. నరుల యొక్క రెక్కల నీడలో మీరున్నారు, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగబోతున్నది. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. చూడండి, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగములకై నీవు భయపడక ఉండు. రాత్రిపూట నీకు భయం కలుగుతుంది. యేసు నామములో ఇక నుండి ఆ భయాలు నీలో నుండి తొలగిపోతున్నాయి. పగటి వేళ కూడా నువ్వు భయపడి బాధపడి అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నావు. పగటి వేళ కూడా నీకున్న ఆ శ్రమలని నీ జీవితంలో తొలగిపోతున్నాయి. చీకటిలో కూడా అనేక సంచరించే తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగులు నిన్ను చుట్టుముట్టాయి. అలాగే మధ్యాహ్నమందు పాడు చేసే రోగానికి కూడా నువ్వు భయపడుతున్నావు. ఆ పాడు చేసే రోగాలన్నీ కూడా నీ యొద్ద నుండి తొలగిపోతున్నాయి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఈ రోజున 1000 మంది కానీ 10,000 మంది కానీ నీ యొద్దకు రాని, అపాయం నీ యొద్దకు రాకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు. నీ మీదకి ఎంతమంది అయినా విరోధంగా లేగని, ఎక్కడికైనా వెళ్ళని, కోర్టులో కేసు పెట్టని, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టని, ఎంతమంది అయినా విరోధులు లేగని, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నీ యొద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మీరు చూస్తూ ఉండగానే భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. అంటే నీ ఎదుట నీ శత్రువులు, నిన్ను వేధించే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళు భక్తిహీనులు కనుక వాళ్ళకి నీవు కన్నులారా చూస్తుండగానే వాళ్ళకి ప్రతిఫలం కలుగును. దేవుడు వాళ్ళని నాశనం చేయును గాక. యెహోవా నీవే నా ఆశ్రమని, నీవు మహోన్నతుడైన దేవునికి నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. చూడండి, దేవుణ్ణే ఆశ్రయంగా మీరు ఎన్నుకోవాలి. మహోన్నతుడైన దేవునికి నివాసస్థలంగా నువ్వు చేసుకోవాలి. అప్పుడేం జరుగుతుంది అంటే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ ఇంటి దగ్గరికి ఏ తెగులు రాదు.
సో ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుల్లో మరణమైన, రోగమైన, శ్రమైన, అప్పైన, వేదనైన, బాధైన ఏది నీ ఇంటికి రాకోకుండా, అపాయమే రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. సో ఏ తెగులు నీ ఇంటికి రాకోకుండా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టినా, లేకపోతే దిష్టి బొమ్మ పెట్టినా, లేకపోతే ఎన్నో రకాల మంత్రించిన వాటిని నిమ్మకాయలు పెట్టినా, లేకపోతే ఎన్నో రకాలైన విభూతులు వేసినా కానీ ప్రయోజనం లేదు. ఎందుకనగా అపాయం ఏమీ రాకుండా యేసు రక్తం నీ గుడారాన్ని కాపాడును గాక. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, నీ మార్గాలు, నువ్వు విమాన మార్గంలో వెళ్ళినా, నీటి మార్గంలో వెళ్ళినా, రోడ్డు మార్గంలో వెళ్ళినా, కాలి నడకన వెళ్ళినా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. బైకుల మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, స్కూటీ మీద వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, ఎలాగ వెళ్ళినా, నువ్వు నడుచుకుంటా రోడ్డు మీద వెళ్ళినా కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను కాపాడుతాడు. ఆయన దూతలు నిన్ను కాపాడుతాయి. నీ యొక్క రాతికి పాదములకు రాయి తగలకుండా దేవుడు నీకు దేవుడు ఏంజల్స్ని అపాయింట్మెంట్ చేశాడు. మీకు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. ఎన్నో యాక్సిడెంట్ మీకు జరిగి ఈ రోజున మీరు స్ట్రగుల్స్లో ఉన్నారు. సో ఇక నుండి ఏ యాక్సిడెంట్స్ మీకు జరగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కేదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కేదవు. చూడండి, సింహాలు, నాగుపాములు అనగా సాతాను శక్తులు. ఆ సాతాను యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు త్రొక్కుతారు, వాటిని మీరు అనగద్రొక్కుతారు. అప్పులవని, శ్రమలవని, కష్టాలవని, వేదనలవని, బాధలని ఏవైనా కానీ మీరు అనగద్రొక్కేస్తారు. అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన నామమును మీరు ఎరిగిన వారు కనుక ఆయన మిమ్మల్ని గణపరుస్తారు. సో దేవుడికి మీరు మొరపెట్టగా ఆయన మీకు ప్రార్థన ఆలకించి మీకు ఉత్తరం ఇస్తారు. ఈ రోజున అనేక శ్రమల్లో మీరు ఉండొచ్చు గాక దేవుడు మీకు తోడై ఉన్నారు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నిన్ను గొప్ప చేస్తాడు. అలాగనే దీర్ఘాయు చేత దేవుడు నిన్ను తృప్తిపరిచి ఆయన రక్షణ నీకు చూపించబోతా ఉన్నాడు గాక. హల్లెలూయా. సో మీ ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ ఇక జరగవు. మీ ఇంటి వద్దకు ఏ తెగులు, ఏ వేదన, బాధ రావు. ఎలాంటి శత్రువులు ఇంటి మీదకి వచ్చి దాడి చేయలేరు. అలాగే ఏ రోగమైనా, అలాగే ఏ భయమైనా, ఏ తెగులైనా నిన్ను ఏమీ చేయలేదు. ప్రతిరోజు 7 సార్లు ఈ యొక్క కీర్తనలు ప్రతిరోజు కూడా చదవండి. కీర్తనలు గుర్తుంది కదా. సో కీర్తన గ్రంథం 91వ అధ్యాయము మొదటి నుంచి ఉంటుంది వాక్యాన్ని మీరు చూడండి. మొదటి నుంచి ఆఖరి వరకు కూడా, అనగా 16 పేజీ నెంబర్ కూడా 501 బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. సో ఈ కీర్తనలంతా కూడా ప్రతిరోజు 7 సార్లు చదవండి. దేవుడు నీకు రాబోతున్న ప్రతి శ్రమలో నుండి, కష్టాల్లో నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీకు పట్టిన దరిద్రం ఇక వదిలిపోయినట్లే ఈ కీర్తన రోజుకి 7 సార్లు చదవండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. అవసరమైతే పెన్ను, పేపర్ తీసుకొని రోజుకి 7 సార్లు కూడా ఈ కీర్తన రాయండి. ప్రభువులు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయను గాక. ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా బైబిల్ పరంగా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఒక నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. సో కామెంట్స్లో ఏమని రాస్తారంటే, నాకు ఏ అపాయము రాదని కామెంట్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా 1 గంట తర్వాత మధ్యాహ్నం ఒక మంచి అంశంతో మీ ముందుకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి వస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.